మంత్రివర్యులు శ్రీ కుమారస్వామి గారికి, అలాగే మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ మెంబర్గా మంత్రిగా ఉన్న భూపతి శ్రీనివాస వర్మ గారికి, మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి, విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి, విజయనగరం ఎంపీ కలిసి దప్పనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి, సిఎండి అజిత్ కుమార్ సక్సేనా గారికి, అడిషనల్ సెక్రటరీ సందీప్ గారికి, ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులకి, ఇతర పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి, మీడియాకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నిటికన్నా ఈరోజు ఈ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేసడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే, ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్పిరేషన్స్ ఏంటి, ఎంప్లాయీస్ ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన ఉన్న మన కుమారస్వామి గారు, ఎస్సీ కుమారస్వామి గారు ఆ మంత్రి కావటం, మనం ఈరోజు ఇంత త్వరగా ఈ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే when central government has taken the oath, steel minister has taken the oath as a Kumaraswamy, then we are all lucky. He understood the problem immediately, then he visited the plant. We are all requested our honorable chief minister Chandrababu Naidu Garu and our all BJP leaders, తెలుగుదేశం leaders, Janasena leaders requested him and had many multiple meetings, and immediately he came and visited the plant. Then he understood. Then they had many meetings with the department, they had a meeting with the same, they had a meeting with the finance minister, all the ministers in the cabinet. Then finally he took cabinet steel minister has took initiative to speak to the prime minister, and all credit goes to him. Because today our plant is there, again reviving. Mainly that everybody has to congratulate it, and Andhra Pradesh, on behalf of the Andhra Pradesh people, especially Uttarandhra people, we are all very, very lucky, sir. We are all thankful on behalf of our state people. And ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మిగతా ప్లాంట్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోటీ ప్రపంచం, ఇప్పుడు మనం సేమ్ ప్లాంట్ తీసుకున్న జిందాల్ ప్లాంట్, సార్కు మన మినిస్టర్ గారికి he knows about the Jindal plant because he was the 2-time chief minister in Karnataka. What is the capacity there on that steel plant, and how many employees are there, and how much profit they are making? Jindal steel plant also, sir, they don't have mines. They are buying the iron ore from in the market only. Even though they are making the profit with less employees and high capacity, why can't we? ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ తో ఇప్పుడు ఇట్లే పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే అడిషనల్ సెక్రటరీ గారు చెప్పినట్లు ఫుల్ కెపాసిటీ పోతే ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్ గా తీసుకొని, ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉండాలని పోరాడిన వాళ్ళందరూ కూడా ఒక డెడికేటెడ్ గా తీసుకొని ఈ ప్లాంట్ మన లాభాలు తీసుకురావాలి, ఈ ప్లాంట్ ఇక్కడ ఎక్కడికి ఫ్యూచర్ లో కూడా మళ్ళీ దీన్ని ఏ విధంగా మాడిఫికేషన్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చే ఆదాయంతో ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలని డెడికేటెడ్ తో పనిచేస్తేనే ఈ ప్లాంట్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం కోరుకుంటే కూడా మళ్ళీ ఈ ప్లాంట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దయచేసి మీకు 2 చేతులతో నమస్కరించి ఈ ప్లాంట్ మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఎప్పుడైతే అక్కడ విశాఖపట్నం నుంచి భరత్ కానీ ఇక్కడ అనకాపల్లి నుంచి కానీ నేను కండక్ట్ చేసినప్పుడు మొత్తం అందరూ అడిగారు ఈ ప్లాంట్ ఎట్లా అని. నేను అప్పుడే చెప్పా, కాబట్టి మీడియాలో ఉంది, ప్రతి యూట్యూబ్ లో ఉంది. ఈ ప్లాంట్ ఏ విధమైనా సరే మేము కేంద్ర నాయకత్వంలో ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేసేటప్పుడు మేము మాట తీసుకున్నాం, ఈ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పినాం. ఆ మాట ప్రకారం ఈ రోజు మీ ముందుకు వచ్చి ధైర్యంగా మేము మాట్లాడుతున్నామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఇది, ఈ సెంటిమెంట్ వల్లనే ప్రధానమంత్రి గారికి కానీ, మన ముఖ్యమంత్రి గారికి కానీ, ముఖ్యంగా మన కుమారస్వామి గారికి కానీ, శ్రీనివాస వర్మకు కానీ, మన ఎంపీ భరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం కూడా. ఎందుకంటే దీని గురించి అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాబ్లమ్స్ తో పాటు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం విశాఖ ఉక్కు అనే దీంతోనే అందరూ యూజ్ చేస్తున్నారు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మన కుమారస్వామి గారికి గట్టిగా అందరూ లేచి నిలబడి పక్కన కొట్టాలని చెప్పేసి నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను.